లైట్ ఫెయిల్ అయినట్టుందిరా. లైట్ ఫెయిల్ అయితే లైట్ ఎలా వెలిగిద్దే? రే నరేష్, మనం దొంగలాగే ఉన్నావా? నేనైతే డౌట్ గా నువ్వు వచ్చి దొంగలాగే ఉన్నావా? ఇంతకు ముందు నువ్వేమన్నా కొట్టేసావా? నేనా? ఎదురింట్లోనేమో ఒక డైమండ్ నెక్లెస్ కొట్టేసా, వెనకింట్లోనేమో ఒక చైన్ కొట్టేసా. మొత్తం ఎన్ని కొట్టేసావు? నేను ఒక 30 కొట్టేసి. మరి నువ్వు? నేను ఒక 300 దాకా కొట్టేశారా? ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. నాకు నగ నట్రేం కనిపించలేదే. అవేం తీయను నేను. అంటే నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎన్ని ఎపిసోడ్లు చేసావు ఇప్పటివరకు? నేను 174 చేసా. ఆ ఒకటి కూడా చేయాల్సింది. ఇంట్రెస్ట్ లేదు, సారీ. వై నాట్? మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీలో నా గురించి ఏమనుకుంటున్నారా? నీ గురించా? అది అన్నా అందరూ మెచ్చుకుంటున్నారన్నా. ఇంక నుండి శ్రీదేవి డ్రామా కంపెనీలో అమ్మాయిలు ఉండరు, ఆంటీలు ఉండరు. అది అన్న ఒక్కడే ఇట్ట ఉంటాడు. ఎందుకు రాలా అంట? ఊరుకోగానే నేను ఎప్పుడు ఇలా అన్నా గానీ నువ్వంటే నాకు ఇష్టం అన్నా. నా కొడుకుని నీలాగే పెంచుతా. దేనికిరా? ఈ మధ్య కాలంలో నీతి నిజాయితీ ఉన్నోడికి ఎవడు పడుతున్నారు? అందరు దొంగకే పడుతున్నారు కదా. ఎంతకీ అసలు నువ్వు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? నల్లగున్న అమ్మాయిని, ఎత్తుపళ్ళు ఉన్నదాన్ని, దాన్ని చూస్తేనే వాంతి వచ్చేలా ఉన్నదాన్ని చేసుకుంటా. దేనికిరా? అలా అయినా నీ చూపు నా ఇంటి మీద పడకుండా ఉండడానికి. మనకు అలాంటివి ఏం ఉండవు. నిన్న ఒక అమ్మాయి నన్ను చూసి గుర్తుపట్టి దొంగ అంది. మరి నువ్వేమన్నావు? ఏంటి ఇప్పుడు అన్నాడు. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? నాకు డౌట్, ఇప్పుడు చాలా ఇంటికి దొంగతనాలకు వెళ్తాం, నీకంటూ భయం ఉండదా? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నావు నరేష్? రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను. 4 సంవత్సరాల క్రితం ఒక ఆంటీకి మాటిచ్చా, ఎప్పుడు పిలిచినా వచ్చి కబుర్లు చెప్తానని. కానీ మీరు చెప్పిన ఫోన్ కాల్స్ అంకుల్వి రావచ్చు, రాకపోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా అంకులే ఇంటికి రావచ్చు. ఆ క్షణం, ఆ రోజు అంకుల్ ఎక్కడ పోలీసులకు ఫోన్ చేస్తాడేమో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను. నువ్వు సూపర్ రా. నాదొక్కటే కోరికరా, ఏంటి? నేను వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు ఆఫ్ లో ఉండాలి, అంకుల్ ఆఫీస్ లో ఉండాలి, డోర్ లాక్ అయి ఉండాలి, లోపల అరవకుండా ఉండాలి. సరే, నా డ్యూటీకి టైం అయింది. పక్కింటి ఆంటీకి మాటిచ్చి 6 వస్తానండి. సరే, మనం వచ్చిన పని ఏంటి? దొంగతనం చేయటం. ఓకేనా? చుట్టుపక్కల ఎక్కడో అక్కడ బ్యాగ్ ఉందిరా. అవునా? రే, డబ్బులు. అరే, చూస్తుంటే కోట్ల లెక్క ఉందిరా మొత్తం లోపల. అరే, ఓ పని చేద్దాం. ఇప్పుడు మనం తీసుకెళ్ళాం అనుకో, దారిలో పోలీసులు పట్టుకుంటారు. మరి ఎలా? నువ్వు ఎక్కడే ఉండు, నేను వెళ్ళి దాచిపెట్టు. నేను వస్తా. సరే అయితేరా, ఒక చోట నేను దాచిపెడతా. ఓకేనా? అరే, పోస్ట్ బాక్స్ ఉంది, ఇందులో పెట్టి మనం హ్యాపీగా పొద్దున్నే వచ్చి తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ పడుకుందాం. పొద్దున్నే లేవగానే తీసుకెళ్ళిపోవచ్చు. అందరూ వచ్చారంటే మనం లోపల డబ్బులు పెట్టాం. చూసారా? ఇంకా చూడలేదు అనుకుంటా. ఏంటి మీరందరూ వచ్చారు? ప్రెసిడెంట్ గారు అందరిని ఎందుకు పిలిచారు ఇక్కడికి? నిన్న రాత్రి నా కల్లోకి నాగదేవత వచ్చింది. మన ఊరు చివర చెట్టు కింద గుడి కట్టిమన్నది, లేకపోతే ఊరికే అపశకనం అని చెప్పిందిరా. అలా ఎలా కట్టిమంటది? రేపు కట్టిమని ఉంటది. రేపు ఎందుకు కట్టిస్తుంది? రాత్రి కళ్ళు వస్తుంది కదా, తెల్లారు గుడి కట్టియాలి కదా. అరే, లోపల 10 కోట్ల దాకా డబ్బు ఉంది, ఇదేమో గుడి అంటాడేంట్రా? అదే కదా. ఒక పని చేద్దాం, గుడి కట్టాలంటే ముందు జాతర పెట్టాలని చెప్తాం. ఆ జాతర జరిగే లోపు మనం డబ్బు కొట్టేయచ్చు. ప్రెసిడెంట్ గారు, మీరు కల్లోకి రావటం అంతా బానే ఉంది, కానీ మనం గుడి కట్టాలంటే ముందు జాతర చేయాలండి. జాతర చేసి గుడి కడితే అప్పుడు మనకి గౌరవంగా ఉంటది, దేవుడు కూడా మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ఇంత సడన్ గా జాతర అంటే ఎవరు చేస్తారు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంటది కదండి, వాళ్ళు చేసేదే ఈ జాతర. అంతకన్నా తక్కువగా వచ్చేవాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు, బుల్లెట్ భాస్కర్ అని వాళ్ళ టీం ఉంటది, ఒక వ్యాన్ వేసుకుని వెళ్తుంటారు.
ఓకే కదా? ఓకే ఓకే. ప్రెసిడెంట్ గారు జాతర ఘనంగా జరిపించండి. అప్పుడు మనం కట్టే గుడికి ఒక ఇది ఉంటుంది. అది గారు జాతర అంటున్నారు, జాతరలో రికార్డింగ్ డాన్స్ గట్రా ఉంటాయండి. మీరు పైకి అపరిచితుల్లో రాములా ఉంటారు గానీ లోపల ఆరుగురు పతివ్రతల సినిమాలో పెయింటింగ్ వేస్తుంటాడు కదా. మరి నేనేంటి? ఆ బయట కూర్చొని ఏడుతుంటాడు కదా. ఒకటండి, ఇప్పుడు వచ్చి ఎలక్షన్స్ లో నిలబడదాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఒక గంట అసిస్టెంట్ నీళ్ళు ఇవ్వకపోతే నిలబడలేరు. మనకి ఎందుకండి ఎలక్షన్ లో నిలబడాలి ఇవన్నీ? ఇదిగో జాతరకు మా లవర్ని తీసుకొచ్చా. లవరా? అంత అందమైన అమ్మాయి నీకు ఎలా పడిందిరా? ఒక రోజు తన ఒంటి మీద ఘాట్లుంటే ఆయింట్మెంట్ రాసా, అలా పడింది. ఆ ఘాట్లు ఎలా వచ్చినాయో తెలుసా నీకు? అది ఇప్పుడు నాకు ఈ ప్రెసిడెంట్ ఈ పోస్ట్ ఈ ప్రెస్టేషన్ లో ఒక్క నలుగురు అమ్మాయిలు తీసుకొని గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉందిరా. నువ్వు ఎంజాయ్ చేస్తావన్నా, కానీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా. సరే అది పక్కన పెడతారా? ఇప్పుడు ఇక్కడ ఆది తోపు ఆది అది అని అమ్మాయిలు అంటే విపరీతంగా పడి చచ్చిపోతారు కదా, అలా పేరు రావాలంటే ఏం చేయాలరా? మనం అనర్గళంగా పంచలేయాలన్నా. వద్దురా, ఉన్న పేరు చాలే అన్నా. ఎన్నాళ్ళు ఇంకా పనోడిగా చేస్తావు? ఇంకా నువ్వు ఎప్పుడు ప్రెసిడెంట్ అవుతావు? ఇంకా అన్న ప్రెసిడెంట్ అయితే ఏం చెయ్యాలన్నా? 4 ఏళ్ళకి సహాయం చేయొచ్చు కదా. అది లేకుండానే చేస్తున్నాం మనం. అలా కాదయ్యా, నువ్వు ఒక మనిషిగా రేపు పొద్దున్న నువ్వు పోయినప్పుడు నలుగురు రావాలి కదా. నాకు కోరుకుందన్న, డబ్బుకి భయం అక్కర్లేదు. మనం చనిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళడానికి నలుగురు మనుషులు సంపాదించుకుంటే చాలు. మా వెంట ఎత్తుక్కోవాలి, నీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తారు కదా. అన్న అయినా జాతరల గీతలు నాకు వద్దు. పక్కూర్లో మా సీన్ గారి సినిమా రిలీజ్ అయింది, అక్కడికి వెళ్తా. దుబాయ్ సీనా? కాదు. డాన్ సీనా? కాదు. మరేం సీను? అద్దు సీను. అద్దు సీను. సరే సరే వచ్చారా? ఒక్క నిమిషం. ఆజాద్ హింద్ పౌరు దళపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ, సాయుధ సంగ్రామమే న్యాయమని. నేను ఆయన్ని కాదు, పోస్ట్ మ్యాన్ రా. పోస్ట్ మ్యాన్ మీరు? సారీ సార్, రండి. నేను అన్న నుంచి ఉత్తరాలు తీసి ఎవరి దానికి పంచాలి. అందులోకి పాము దూరిందండి. పాము దూరిందా? ఇప్పుడు ఉత్తరాలు తీస్తే ఉత్తర పక్కనే పాతేసి పెడతారు మిమ్మల్ని. పున్నమిలోన వెన్నెలవాన చలువుతనాన చల్లగరామ నాగమ్మ. లోపల నిప్పెట్టకమ్మ, నీకు దండం పెడతా, మనకి దండం పెడతా. పోస్ట్ బాక్స్ కదా, కాలిపో. నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగమ్మా. ఏం పూజ చేస్తున్నావమ్మా? నాగమ్మని పెళ్లి కావాలని కోరుకుంటున్నాను. నాకు ఒక మహేష్ బాబు లాంటి వారు, పవన్ కళ్యాణ్ లాంటి వారు, ఇంకా పెద్ద పెద్ద హీరోలు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుందని. ఈడెవడు? వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్, వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. ఒక్క నిమిషం ఆగండి, గుడ్లు పెడతాను. ఎప్పటి నుంచి అమ్మా? కళ్ళు పోతాయి. నాగమ్మ పెట్టేయమ్మా. అరే అది నాకు జబర్దస్త్ చేసి బోర్ కొట్టేసిందిరా. నేను ఇక్కడ శ్రీదేవి చూసుకుంటా, నువ్వు అక్కడికి వెళ్ళిపోరా. సరే, ఇక్కడి నుంచి డి, ఇక్కడి నుంచి డి చేసుకోరా అంటున్నా. ఆహా, ఎంతమంది అమ్మాయిలు వచ్చారా జాతరకి? ఇట్లా రామ్మా. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు, ఇడికి ఇవ్వద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరు అడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు, ఇడికి ఇవ్వద్దు, దండం పెడతా. ఒరే పాడనివ్వరా? నేను పాడతా. పాడైతే మంచిగా పాడు నా గురించి. అది అన్న వస్తే అడుకుంటాడు అడుకుంటాడు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అబద్ధం అంతా అబద్ధం. ఆంటీలతోనే కలిసికుపోతాడు. అబద్ధం అంతా అబద్ధం. ఏమే అంటే ఏంటి? నేను జాతగానే అంటున్నావా? ఇది నిజం, ఇది నిజం. నమస్తేనా? నమస్తారా? అంతా హ్యాపీనా? హ్యాపీ. మాకేం 5 ఏళ్ళ వరకు డోకా లేదు. ప్రెసిడెంట్ గారు, మీరు నేను చెప్పినట్టు ఇప్పుడు కాసేపట్లో శ్రీదేవి వాళ్ళు రాబోతున్నారు. వాళ్ళు దగ్గరుండి జాతర జరిపిస్తారు. 2 గంటలు మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత మీరు గుడి కట్టుకోవచ్చు. అంతే అండి.
చెన్నికెళ్ళ పందులు నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా దహలే నేనులే ఐవా 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 అందం రావా ఐవా 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 ఏకం కావా. ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎందుకు పిలిచారని అడగండి. అదే ఎందుకు పిలిచారు? మిమ్మల్ని ఎమ్మెల్యేని ఆవిడ సీఎం చేద్దామని. హలో, వెటకరంగా ఉందా? అసలు ఎందుకు పిలిచారో చెప్పండి. ఒక జాతర ఈవెంట్ చేయాలి. జాతరలో మేము ఈవెంట్ చేయాలా? అలాగే ఉన్నారుగా. ఏం లేదు, మా ప్రెసిడెంట్ గారికి కల వచ్చింది ఈ చెట్టు కింద గుడి కట్టాలని. కానీ గుడి కట్టాలంటే ముందు జాతర చేయాలనే ఐడియా మేమే ఇచ్చాం. కాబట్టి మీకు ఈవెంట్ తెప్పించాం. అంటే జాతరలో ఒక స్టేజ్ షో చేయాలి అంతే కదా? మరి ఆ ప్రెసిడెంట్ గారిని కూడా పిలవండి. ఆయన వచ్చి మాట్లాడరా మాతో? ఏంటి ఈయన ప్రెసిడెంటా? ఇలా ఉన్నారేంటి? ప్రెసిడెంట్ గారి దగ్గర పనోడు. నేను వస్తే ఆయన వచ్చినట్టే. సరే, ఇక్కడ చూడండి, ప్రతిసారి మేము పేమెంట్ లేకుండా ఎంటీ హ్యాండెడ్ తో వెళ్తున్నాము. మాకు పేమెంట్ ఫిక్స్ చేయండి, అది సరిగ్గా ఇవ్వాలి. మీరు ఈ జాతర పర్ఫెక్ట్ గా చేస్తే ఇద్దరికి చిరు 116 చేతిలో పెట్టి సన్మానం కూడా చేస్తాం మా ఊర్లో. ఆ 116 మీరే పెట్టుకోండి. మీ మెడలో ఉన్నది వాడి మెడలో ఉన్నది మాకు ఇవ్వండి, సరిపోతుంది. మీరు ఏమైనా ఇచ్చుకోండి, ఊర్లో జాతర మాత్రం అదిరిపోవాలి. సరే, ప్రెసిడెంట్ జాతర జరగాలంటే పేమెంట్ రావాలి. పెద్ద పేమెంట్లే వస్తాయి, మీరు వెళ్ళండి. సరే, అయితే ఫస్ట్ ఆ పోస్ట్ బాక్స్ తీసేద్దాము. మీరు ఏదైనా జాతర చేయండి, పోస్ట్ బాక్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. స్టేజ్ సెటప్ చేయాలండి, నీట్ గా ఉండాలి. ఆ పోస్ట్ బాక్స్ ని జాగ్రత్తగా మేము ఒక చోట పెడతాం. మీరేం టెన్షన్ పడకండి, ఓకేనా? మీకు డిస్టర్బెన్స్ లేకుండా. అంతే. ఏంటి తీసేది? గుడి కట్టేంత వరకు డబ్బా కదిపేది లేదు. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? ఏంట్రా మాట్లాడేది? గుడి కట్టాక డబ్బా తీయాలి. ఆ డబ్బా తీస్తేనే మేము ఈవెంట్ చేస్తాం. చాలా అన్ప్రొఫెషనల్ గా ఉన్నారండి మీరు. మీరు చేసే డబ్బాలో ఈవెంట్కి ఇప్పుడు ఆ డబ్బా గురించి ఎందుకంటే మీకు ఆ డబ్బాలో ఈవెంట్ చేయాలంటే మాకు ఒక డబ్బా లాంటి స్టేజ్ కావాలి. మీలాంటి డబ్బా లాంటి మనుషులకి డబ్బాలు ఈవెంటే చెయ్యాలి. ఆపుతారు మీ డబ్బా సోది. హలో, ఇప్పుడు తీస్తారా లేదా? లేకపోతే మేము వెళ్ళిపోతున్నాం అంతే. డబ్బా గురించి ఎవరు మాట్లాడకుండా ఈవెంట్ చేద్దాం. ఓకే, ఓకేనా? పదండి. సరే మేడం, ఆ డబ్బా చుట్టుపక్కన ఏదో ఒకటి ఈవెంట్ సెట్ చేద్దాము. ప్రస్తుతానికి మీరు అక్కడ, మీరు ఇక్కడ. సరే ఆది గారు, ఇప్పుడు ఏంటి? మీరు జాతర అన్నారు. జాతరలో మేము స్టేజ్ షో చేయడానికి రెడీగా ఉన్నాము. అయితే ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఏం చేద్దాం? మాకు ఏం లేదండి, జాతర అంటే డాన్సులు ఉండాలి. మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ పెట్టించండి. స్టార్టింగ్ డాన్సా? మన వాళ్ళందరూ ఎనర్జీగా ఉంటారు కదా. ఫస్ట్ డాన్స్ పెడితే జాతర వైబ్స్ వస్తాయండి. జాతర వైబ్స్ రావాలి, ఊపు రావాలి. కాబట్టి ఒక జాతర పర్ఫార్మెన్స్ మా వాళ్ళు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు పిలిచేద్దామా? హే గుడుగుడు గుంచం గుంటే రాగం గుడి వెనకాల గుసగుస తాళం. హే గుడుగుడు గుంచం గుండె రాగం గుడి వెనకాల గుసగుస తాళం. పాముల పట్నం పటిక బల్లం పడిచోళంతా పక్కపక్క మేళం. ఆటుక వచ్చిన అమ్మడి కోసం ఊరు వాడ గందరగోళం. ఆ ఈది కుర్రోడు ఈ ఈదికొచ్చాడు, నా సోకు చూసాడు ఎమగోల చేశాడు. ఆ ఈది కుర్రోడు ఈ ఈదికొచ్చాడు, నా సోకు చూసాడు ఎమగోల చేశాడు. కొత్తగా బయటేసిన రోజుల్లో కొబ్బరి తోటలో మేళానికి వెళ్తే అక్కడ నన్ను చూసి ఓ కొంటి కుర్రాడు 16 పాపాని పేరేటన్నాడు, ఉరకలు వేసేసే పాని ఊరేదన్నాడు. మీ ఊరొత్తే ఇంటికి వచ్చే దారేదన్నాడు, ఇంటికి వచ్చి నిన్నే పిలిచే పరసేదన్నాడు. నా పేరు పారిజాతం, మా ఊరు పెద్దాపురం, మెరకేది కడని దూరం, బాబన్న వరసె బేరం. నా పేరు పారిజాతం, మా ఊరు పెద్దాపురం, మెరకేది కడని దూరం, బాబన్న వరసె బేరం అని చెప్పగానే పిల్లడు రెచ్చిపోయాడు, పిల్లని గిచ్చిపోయాడు, కోసి జారిపోయేలా గుల్లడు సిందులేశాడు. పిల్లడు రెచ్చిపోయాడు, పిల్లని గిచ్చిపోయాడు, కోసి జారిపోయేలా గుల్లడు సిందులేశాడు. ఆ ఈది కుర్రోడు ఈ ఈదికొచ్చాడు, నా సోకు చూసాడు ఎమగోల చేశాడు. ఏదో మాటర్స్ గడిగాడు అనుకున్నాను కానీ మేళమైన మూడున్నాడే తిన్నగా మా ఇంటికి వచ్చేసాడు. నలుగే ఎట్టి తలంటు పోతే సిగ్గడిపోయాడు, చేపల పులుసుతో పువ్వే ఎడితే లొట్టలు వేశాడు. సిలకలు సుట్టి నోటికి ఎత్తే గుటకలు మింగాడు, సుక్కే పోసి పక్కే ఎత్తే సెవటలు కక్కాడు. అయ్యా
అయ్యాక ఆయవారం ఉన్నాడు ఇంకో వారం పెట్టాడు మళ్ళీ పేరు అడిగాను రవలహారం అయ్యాక ఆయవారం ఉన్నాడు ఇంకో వారం పెట్టాడు మళ్ళీ పేరు అడిగాను రవలహారం అది వినగానే కళ్ళు తేల వేశాడు కళ్ళు తూలి పడ్డాడు మళ్ళా వస్తానన్నాడు మెల్లగా జారుకున్నాడు ఆ ఈతి కుర్రోడు ఈ ఈతికొచ్చాడు నా సోకు చూశాడు ఎమగోల చేశాడు ఆ ఈతి కుర్రోడు ఈ ఈతికొచ్చాడు నా సోకు చూశాడు ఎమగోల చేశాడు. ఇంద్రజ గారు ప్రెజెంటింగ్ యూ మన శ్రీదేవి డ్రామా కంపెనీ సెన్షువల్ బ్యూటీస్ మ్యామ్. నిజంగానే గోలగోల చేశారు ఇద్దరు. చాలా బాగా చేశారు సాంగ్. చాలా ఎనర్జెటిక్ గా చేశారు. చాలా నీట్ గా, చాలా క్లీన్ గా, బ్యూటిఫుల్ గా ఫోక్ ఎఫెక్ట్ లోనే చేశారు. అందుకు ముందు చాలా చాలా హ్యాపీ. కొరియోగ్రాఫర్ కి బిగ్ థ్యాంక్స్. ఎక్కడా కొరియోగ్రాఫర్? పేరు పారిజాతం ఆ ఊరు పెద్దాపురం. ఈ సాంగ్ కూడా ఇంత నీట్ గా కొరియోగ్రాఫ్ చేశారంటే యు ఆర్ రియల్లీ ట్రైన్డ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్వాతి, యాజ్ ఆల్వేస్ ఐ సే షీస్ మై ఫేవరెట్ డాన్సర్. మీ దగ్గర ఒక చిన్న స్టైల్ ఉంది, అది నాకు ఇష్టం ఎప్పుడూ కూడా. అండ్ శిల్ప, ఐ థింక్ ఐఎమ్ వాచింగ్ యూ ఫర్ ద ఫస్ట్ టైం. You did very well. You complimented each other. So very well choreographed. Nice. Where's the girls? Come on, beauties. పిల్లడు తెచ్చిపోయాడు పిల్లని కిచ్చిపోయాడు వీళ్ళిద్దరు ఎంత బాగా చేశారో మీరు దాన్ని 1000 రేట్లు ఎక్కువగా బ్యూటిఫుల్ గా కనబడే అంతగా చేశారు. సూపర్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. అది గారు, నాకు చాలా బాగా నచ్చింది. స్వాతి, మన శ్రీదేవి డ్రామా కంపెనీకి స్పెషల్ సాంగ్స్ ఉన్నా, ఐటమ్ సాంగ్స్ ఉన్నా స్వాతి ఖచ్చితంగా ఉంటది. ఈ రోజు కూడా అదరగొట్టింది. ఈ రోజు శిల్ప కూడా తోడైంది. నిజంగా ఇద్దరు చాలా బాగా చేశారు. ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఆ వీధి కుర్రాడు ప్రతి వీధి కుర్రాడు వచ్చేస్తాడు జనరల్. మాస్టర్ మన దాంట్లో ఆల్మోస్ట్ చేస్తున్నాడు అన్ని సాంగ్స్. ఆల్ ద బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అది గారు, ఏంటది మీ చేతిలో? ఏం లేదు, ఇది కొత్త గేమ్. ముగ్గురు పేర్స్ని పిలుస్తా. ఓకే. ఎవరైతే లేడీ ఉంటారో వాళ్ళకి పేపర్ ఇలా ఇస్తా. ఓకే, నోట్లో పెట్టుకోవాలా? పేపర్ నోట్లో పెట్టుకుంటారు. అవతల జంట ఉంటాడు కదా, ఆ పేపర్ ని కొరుకుతూ వెళ్ళాలి. చివరికి ఎవరి దగ్గర అయితే చిన్న పేపర్ మిగులుద్దో వాళ్ళు గెలిచినట్టు, ఆ పేరు గెలిచినట్టు. ఫస్ట్ నేను ముగ్గురు పేర్స్ని పిలుస్తా. గేమ్ కంటిన్యూ చేద్దాం. రాఘవ గారు, రమేష్ అన్న, ప్రవీణ్ గారు, ముగ్గురు రండి. సరే, మరి వీళ్ళ ముగ్గురికి జోడీగా ఎవరు వస్తున్నారు? వీళ్ళ ముగ్గురికి జోడీగా రమేష్ అన్న ఆల్రెడీ అడిగాడు, నాకు నైనీషాన్ని పెట్టండి అని. ఓకే అన్న. అలాగే ప్రవీణ్ గారికి అస్మిత. రాఘవ గారు అద్భుతమైన ఛాన్స్ కొట్టాడు. రోహిణి రామ. అరే, ఆ అమ్మాయి నోటితో పట్టుకుంది కదా, ఇప్పుడు మీరు సేమ్ చేతులతో పట్టుకోకుండా నోటితో ఆ పేపర్ చించుతూ వెళ్ళాలి. ఎవరి దగ్గర అయితే చిన్న ముక్క ఉంటుందో ఆ పేరు గెలిచినట్టు. ఓకేనా? రెడీ, ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, గో. ఒక్క నిమిషం, బాగా చిన్న ముక్క అయ్యాక నాకు చెప్పండి, నేను చింపుతా అక్కడి నుంచి. కానీ గో 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 గో. కంటిన్యూ కంటిన్యూ మ్యూజిక్. చేసుకుంటుంటే బాగున్నది ఈడుక విల్లతో దూరమా విల్లన్ని మోసుకొస్తుంటే తెస్తుంటే బాగున్నది పట్టు జారి పరువం నువ్వు జారకుండా పట్టుకుంటే అన్నలాడిపోయి ఆరాటం బాగుంది. ఒక్క నిమిషం, గెలిచింది ఎవరో పక్కన పెడితే ఈ ఆట నేను ఆల్తా. ఆది గారు తప్పకుండా ఈ గేమ్ ఆడాలి. శాంతి స్వరూప్ గారు రండి. అది మేము డిసైడ్ చేస్తాం. చూడండి, చాలా చిన్న ముక్క చేశారు. ముక్క ఏంటి, డైరెక్ట్ ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టున్నారు మీరు. ఇంకో విషయం, అసలు తాగుబోతు రమేష్ గారు ఆత్రలో మింగేసాడు ఆయన, బయటకు ఉమ్మట్లేదు ఆయన. మీకేమైంది అలా తయారయ్యారు?
మాకు ఇది ఇచ్చారు చూడు. అటు చూడండి, ఒక్కసారి పూర్తిగా మారిపోయిన చంద్రముఖిని చూడండి. రమేష్ గారు అసలు మరి మీలో ఇంత ఉంది మాకు తెలియదు. రాఘవ గారు కూడా చాలా అంటే చాలా బాగా ప్లే చేశారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి మ్యామ్? వాళ్ళిద్దరు నిజంగానే బాగా ఆడారు, కానీ రమేష్ గారు రాఘవ గారు ఈ గేమ్ ని ఇంత బాగా ఆడతారని మేము ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా కరువులో ఉన్నారులేండి. అయితే ఈ గేమ్ లో గెలిచింది రమేష్ గారు, తాగుబోతు రమేష్ అన్న. పండు, అన్షురెడ్డి, అలాగే శ్రీప్రియ, నరేష్ గారు, బుట్ నరేష్, రియాజ్ గారు, అమ్మాయి మీరు రమ్మ. 3, 2, 1 గో మ్యూజిక్. Competition between Naresh and Riyaz. Come on. లేదు అయిపోయింది ఇక్కడ. ఒరే నరేష్ గా ఏందిరా కొరకట ఎట్లా రామా? రియాజ్ గారు క్లోజ్ చేసి గేమ్ గంట అయింది. అలా అనుకుంటే ఎప్పుడో క్లోజ్ చేశాడు మనోడు. రియాజ్ గాడు ఎల్లో చూడగానే కొంచెం కోపంతో కొరికేశాడు. ఇంకా ఎందుకురా ఈ కోపాలు? అవి సరదాగా అందరం కలిసి ఉందాం. ఇంద్రజ గారు, మరి ఈ రౌండ్ లో ఎవరు విన్నర్స్? నాకు సంబంధించినంత వరకు నరేష్, రియాజ్ ఇద్దరూ కూడా ఒకే టైంలోనే కంప్లీట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, వెల్ డన్. సరే ఇప్పుడు మీరు ఆడాలి. ఎస్, ఈ గేమ్ చూశాక నేను ఖచ్చితంగా ఆడాలనిపించింది నాకు, కానీ పేపర్ ఇంత లెంగ్త్ ఉండకూడదు. మరి దీన్ని ఇంకా తగ్గిద్దాం. అంటే శాంతిని చూడగానే దగ్గర అయిపోవాలన్నా మీకు? శాంతితో ఆడతారని ఎవరన్నారు? హలో, మేం చెప్పే జోడీతోనే ఆడాలి. హలో, జడ్జ్ అనే మనిషి అక్కడ కూర్చున్నారు, ఆమె ఏ చెప్తే అదే జరగాలి. పేపర్ తగ్గిస్తున్నాం, నేను రష్మి ఆడుతున్నాం. రెడీ? శాంతి ఏంటి మీ అవకాశాన్ని వదులుకుంటున్నారా? నీకు పేపర్ మ్యాచింగ్ పేపర్ కావాలంటే సన్నీ అన్న, స్వాతి మీరు కూడా రండి అమ్మా. నెక్స్ట్ మూడో జోడి శిల్ప అజర్. 3, 2, 1 మ్యూజిక్. కొరుకువయ్యా, కొరుకు. ఎక్కడికే? కమాన్. అబ్బా రెండు పెదవులు అదరములు అదిరినాయి. కమాన్. ఏంటి ఇదేంటి? ఆ పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఎంగిరాకులు వేస్తే పిచ్చి కుక్కలు వచ్చి తింటాయి కదా, అలా తినేస్తుంది పేపర్ ని. అలా అంటావు కానీ నువ్వే ముందు వెళ్తున్నావు దాని దగ్గరికి. ఒక్క నిమిషం ఆగండి. మీరు దీంతో ఆపేస్తే, ఈ సైజ్ తో ఆపేస్తే గెలుస్తారని గ్యారంటీ ఏం లేదు. దీనికన్నా చిన్నది కొరుకు ఉంచితే వాళ్ళు గెలుస్తారు. వీళ్ళు రెడీగా ఉన్నారు చిన్న చేయడానికి. కొంచెం కొరుకు తినవయ్యా. మా వాడు తాగేసి ఉన్నాడు, ఏది పడితే అది కొరికేస్తాడు. నువ్వు వెనకరా. మీరు వెళ్ళి కొరకండి, వెళ్ళండి. సరే ఒక్క నిమిషం ఆగు. అదే ఆపుతున్నాం, అదే ఆగు. ఒక్క నిమిషం ఆగు. అలాగే ఉండు. ఆ మూత ఏంటి అంత ముందుకు వచ్చింది? తగ్గొద్దు శాంతి, ఫస్ట్ ప్రేమ ఇట్లానే ఉంటది. మీ బలం కనపడ్డంలా. అది ఎలా ఉందో తెలుసా? ఏదో అలా దానా తింటున్న గుర్రంలా ఉంది. నీకేం కొత్త కాదు, వీడికి కొత్త కాదు. రెడీరా? కొంచెం కొరుకు. అరే ఒకే ఒక్క నిమిషం, ఒక్కసారి దగ్గరకు వచ్చి చూసి నువ్వు కొరకరా. నీకు దమ్ముంటే
నువ్వు కావాలంటే ఒక పెద్ద పేపర్ మన ఇద్దరం మధ్యలో పెట్టు, దాన్ని కొరుక్కుంటూ వెళ్ళిపోతా. ఇది మొత్తం పెట్టేస్తా. కొరుకు. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం, నేను చేస్తాను అయ్యా, నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. ఒక్క నిమిషం రా, కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. అది గారు మీరు చాలా లక్కీ, మొత్తం అందరూ ఎంకరేజ్ చేశారు తెలుసా. నిజంగా చెప్పాలంటే ఇచ్చేసాడు అబ్బా లిప్లాక్. సో ఇంద్రజ గారు ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు? డెఫినెట్లీ సన్నీ గారు అండ్ స్వాతి. కలర్ఫుల్ గేమ్ ఆట మీకు ఎలా అనిపించింది? నాక చాలా జ్వరం అనిపించింది. చూడు దగ్గరికి అన్నాన్ని చూడండి. సరే, మీకు కావాల్సిన అమ్మాయితో ఆడతారా? ఆడతా రెడీ. నేను కాదు, వేరే ఎవరైనా చెప్పండి. ఏదైనా ఆడాలంటే సరిసాటి ఉండాలి. అది గారి జ్వరం కావాలా? నాకు ఆల్రెడీ డెంగ్యూ ఉంది, నువ్వు వెళ్ళు. సరే ఆది గారు, అయితే గేమ్ ఎలా అనిపించింది చెప్పండి. గేమ్ చాలా బాగా అనిపించింది, చాలా కొత్తగా ఉంది. సన్నీ అన్నకు బాగా కంఫర్ట్ గా అనిపించింది. సరే జెన్యూన్ గా చెప్పండి, ఆవిడ అడుగుతున్నారు కదా, మీకెవరైనా మనసులో అనుకుంటున్నారా వీళ్ళతో ఆడాలి అనేసి? మేమేదో బలవంతం చేసి మీ చేత ఆడిపించామన్న పేరు మాకెందుకులేండి. నాకు ఒక ఇద్దరితో ఆడాలన్నది, కానీ ఇద్దరు పెద్దోళ్ళు ఏమంటాం. చెప్పండి గ్యాలరీలో ఉన్న వాళ్ళ గురించి. అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి కదా. మీరు ఒక సైడ్ ఆవిడ ఒక సైడ్ పట్టుకున్నారు, ఇటు కొరుక్కుంటూ వెళ్ళిపోతా. మీకు డెంగ్యూ ఉంది కదా, వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకో. సరే డెంగ్యూ. ఆది గారు ఏంటి అట్లా కూర్చున్నారు? జాతరకి మమ్మల్ని పిలిచింది ఎవరు? మీరే కదా. మరి ఏం చేయాలి చెప్పండి. మీరు ఇందాటి నుంచి ఓన్లీ ఆటలే పెడుతున్నారు, మాకు పాటలు కూడా కావాలి. మరి నెక్స్ట్ ఏంటి? జాతరలో పాటలు, సింగింగ్ సెగ్మెంట్. ఆడపిల్లలతో
పగలంతా దానింట్లో ఎప్పుడు దానింట్లో ఉంటివే నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి ఒక్కదాన్నుండలేను అరుగు మీద వండలేను చక్కగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి మా ఇంట్లో సుఖంగా నీ ఇంట్లో కష్టాలు దుఃఖంతో నేనెల్లా తీస్తున్నా నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి ఒక్కదాన్నుండలేను అరుగు మీద వండలేను చక్కగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి నన్నిడిసి నువ్వుంటే నే బతక లేకున్నా నేను చచ్చిపోతాను సెలవీయ నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి ఈ జన్మ నాకద్దు ఈ బాధ నాకద్దు నీకద్దు నేనుండా పోతున్నా నాదా ఒక్కదాన్నొక్కదాన్నొక్కదాన్నోయి ఒక్కదాన్నై పుట్ట ఒక్కదాన్నై సత్త దానితో నేను బతుకోయి నాదా పోతున్నా పోతున్నా వెళ్ళిపోతున్నా ఒక్కదాన్నై పుట్ట ఒక్కదాన్నై సత్త దానితో నేను బతుకోయి నాదా పోతున్నా పోతున్నా వెళ్ళిపోతున్నా చేతికొక్క గాజు లేదు మెడలొక్క గుండు లేదు బాల తెల్ల జీరలెందుకే చాలా బాల తెల్ల జీరలెందుకే చాలా చేతికొక్క గాజు లేదు మెడలొక్క గుండు లేదు బాల తెల్ల జీరలెందుకే చాలా బాల తెల్ల జీరలెందుకే చాలా అబ్బా సిరిసిల్ల సిన్నదాన సిద్దిపేటలున్నదాన బాల సిగ్గుపడతావెందుకే చాలా బాల సిగ్గుపడతావెందుకే చాలా సిరిసిల్ల సిన్నదాన సిద్దిపేటలున్నదాన బాల సిగ్గుపడతావెందుకే చాలా బాల సిగ్గుపడతావెందుకే చాలా చేతికొక్క గాజు లేదు మెడలొక్క గుండు లేదు బాల తెల్ల జీరలెందుకే చాలా బాల తెల్ల జీరలెందుకే చాలా అబ్బా నీ మీద నా మనసు నా మీద
ప్రెజెంటింగ్ యూ తెలంగాణ ప్యూర్ రా టాలెంట్. ఆది గారు ఏమంటారు? తెలంగాణ సాంగ్స్ ఎప్పుడు కూడా ఒక ఎనర్జీని ఇస్తాయి మా అందరికి. ఈ సాంగ్స్ కూడా చాలా 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 బాగున్నాయి. వాళ్ళందరూ వాయిస్లు పర్ఫెక్ట్ గా సెట్ అయినాయి ఈ సాంగ్స్ కి. యూట్యూబ్ లో చాలా సార్లు ఈ సాంగ్స్ విన్నప్పుడు వాటికి వ్యూవర్షిప్ కూడా చాలా ఎక్కువ ఉంటది. అలాగే ఈ రోజు వీళ్ళు పాడిన సాంగ్ కూడా బీభత్సంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. ఇంద్రజ గారి దగ్గర నుంచి కామెంట్స్ తీసుకునే ముందు లావణ్య గారు ఉడుకుడుకు అనే పాట ఉంది కదా, ఒక 2 లైన్లు. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా ఒక్కదాన్నోయి ఒక్కదాన్నుండలేను అరుగు మీద వండలేను సక్కంగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదాన్నోయి. రష్మి జస్ట్ పాడు ఒకసారి. అమ్మా ఫస్ట్ ఒకసారి ట్రై చేస్తుంది, మీరు పాడితే యాజ్ టీజ్ పాడిద్ది. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా. ఇంకా అక్కడ ఆగండి. రెడీ. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాచిపోయిన రొట్టెలు పోతివాన కోతి. పాటలాగా పాడు ఒకసారి. ఉడుకుడుకు రొట్టెలు చెట్టు మీద పెట్టిదానే. నువ్వు దేని మీద పెట్టొద్దా రొట్టెల్ని? ఒక లైన్ చెప్పమ్మా, మీనింగ్ చెప్తుంది ఆవిడ. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా. హాట్ గా ఉన్న రొట్టి ఉట్టి మీద అంటే ఉట్టి అంటే టిఫిన్ బాక్స్. వినాయక చవితి కొడతాం కదా ఉట్టి. కృష్ణాష్టమికి రాదు అరే. ఆది గారు నాకు చెప్పండి, ఉడికైన రొట్టి ఉట్టి మీద ఎందుకు ఉంటది? ఉంటదరా, ఉడికిన తర్వాత ఏదేదో దాని మీద పెట్టాలి కదా మనం. సరే మీరు రండి. ఒక్క నిమిషం, రమేష్ గారికి తెలిసింది. ఈ పాట రాసిన రైటర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన చెప్తారు అసలు వేడి రొట్టి ఉట్టి మీద ఎందుకు పెట్టారు. ఏం లేదన్న, ఉడుకుడుకు రొట్టె అంటే ఎవరైతే పెళ్లి చేసుకున్న అతను ఉన్నాడో అతను పెళ్ళం ఉండంగా కూడా వేరే పక్కదారి దొక్కుతారన్నాడు. ఈ రొట్టెల్లో అంతుందా? అది కాదు, ఇందాటి నుంచి దేవుడు సాంగ్ ఏమో మనం ఎందుకులే మాట్లాడటం, అంత ఇప్పుడు ఒకసారి చిన్న ఇష్యూ అయింది కదా, ఎందుకులే నేను సైలెంట్ కూర్చున్నా. ఇప్పుడు చెప్పింది మనకు కావాలా? ఆమె ఏం చెప్తుందంటే అతనికి పాట రూపంలో ఉడుకుడుకు రొట్టె లాంటిదని నేను ఉండగా నువ్వు బల్లా పాచిపోయిన రొట్టెకు ఎందుకు పోతున్నావు, నేను ఒక్కదాన్ని ఉంటున్నా, ఒక్కదాన్ని ఉండలేను, అరుగు మీద వండలేను, చక్కగా మన ఇల్లు దొక్కుపోయినాదా, ఒక్కదాన్ని అని చెప్పి ఇక్కడ బాధపడుకుంటూ వాడుకుంటది అన్నట్టు. పాచిపోయిన రొట్టె అంటే పెళ్ళమా? ఈ క్లారిటీగా చెప్తారా? నీకు ఆల్రెడీ అంతకు ముందు ఒక రిలేషన్ ఉంది కదా. సరే ఒకవేళ ఉంటే స్క్రీన్ పరంగా ఒక రిలేషన్ ఉంది కదా. ఇప్పుడు నేను ఉడుకుడుకు రొట్టె, నువ్వు పాచిపోయిన రొట్టె. నేను ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నానో వాడు పాచిపోయిన రొట్టె. ఆడెలాగూ పాచిపోయిన రొట్టె, అది అందరికీ తెలుసు. సరే మీ పాచి రొట్టి ఎవరు? పాచిపోయిన రొట్టె అయితే కులిపోయిన రొట్టివిరా నువ్వు. బట్ ఫైనలీ వీల్ పర్ఫార్మెన్స్ గురించి మీకేమనిపించింది ఇంద్రజ గారు? మీరు పాడుతుంటే ఒక సామాన్యుడు వాడు కూడా పాడేటట్టు, వాడు కూడా ఎంజాయ్ చేసేటట్టు అంత బ్యూటిఫుల్ గా లిరిక్స్ గానీ ఆ రాగం గానీ మీరు పాడే విధానం గానీ ఉండింది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ లాంగ్ వే టు గో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్ అశ్విని గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ డోగుల వెంకటేష్ గారు అండ్ లావణ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పర్ఫార్మెన్స్ నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు అండ్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆది గారు సాక్రిఫైస్ త్యాగం చెప్పారు. ఇక్కడ చూస్తే మిరపకాయ, కాకరకాయ, ఉప్పు, గుడ్డులు, ఇదేంటి దీన్ని ఏమంటారు, కొరడా, ఇవన్నీ ఏంటి? అదే మరి మ్యాటర్. ఇక్కడ ఏంటంటే జాతరలో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారు, అలా అవ్వదు కదా. అవును. అందుకే వాళ్ళిద్దరిలో ఎవడు త్యాగం చేస్తాడు, ఎవడికి ఆ అమ్మాయి దక్కుద్ది అనేది మనకి ఇందులో తెలుస్తుంది. ఇందులో ఎలా తెలుస్తుంది? త్యాగం చేసినోడికి పనిష్మెంట్ ఉంటది. ఇంతకీ ఈ మహానుభావులు ఎవరు? చాలా మంది ఉన్నారు. ఫస్ట్ పులిగాడు, నరేష్ గారు రండి. వీళ్ళిద్దరూ అస్మితాని ఇష్టపడుతున్నారు. రామా అస్మిత. బేసిక్ గా మ్యాటర్ ఏంటంటే మీ ఇద్దరికి అస్మిత అంటే ఇష్టం. మీకు ఒక బంపర్ ఆఫర్. మీ ఇద్దరు మాట్లాడుకోండి, ఎవరైతే కన్విన్స్ చేస్తారో నాకు అస్మిత కావాలని, ఆ త్యాగం చేసినోడు మాత్రం కాకరకాయ తినాలి, ఒప్పుకున్నోడికి ముద్దు. మీ ఇద్దరిలో ఎవడు ముద్దు తీసుకోబోతున్నాడు, ఎవడు కాకరకాయ తినబోతున్నాడో మీరిద్దరు మాట్లాడుకోండి. అరే నువ్వు నాకన్నా సీనియర్ కదా, ఎన్నో ముద్దులు పెట్టుకొని ఉంటావు, ఇప్పుడు నాకు ఒక్కసారి వదిలేయి. నాది టాక్ మాత్రమే, కానీ ఇంతవరకు నాకు ఒక్క ముద్దు కూడా కాలేదు.
ఇంకొక 10 seconds టైం. మీరు కన్విన్స్ చేయకపోతే ఇద్దరు కాకరకాయ తినాలి. నేను మర్యాద చెప్తున్నా, నాకు ఇటు ఎక్కడో అమ్మాయి కన్విన్స్ అవ్వాలని లేదా? అమ్మాయి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ ఇంకా అలాంటిది ఒకటి ఉంటది. అమ్మా వాళ్ళిద్దరు కన్విన్స్ అవ్వట్లేదు కాబట్టి ఎవరికి ముద్దు పెడతావు, ఎవరికి కాకరకాయ ఇస్తావు మీరే డిసైడ్ చేయండి. మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయకండి. చెప్పాను నరేష్ కి, ఎప్పుడో చెప్పాను, ఆయన పక్కన కూర్చోకురా, నీకు పక్కన కూర్చొని నీకు గొయ్య తవ్వుతారు ఆయన, వద్దురా అన్నాను. ఆ అమ్మాయికి ఏం చెప్పారో తెలుసా? పులికి ముద్దివ్వు, నరేష్ కాకరకాయ తిని అన్నాడు. నీకు తెలుసు కదా నా కష్టాలు, నా బాధలు, నీకే కదా ఫోన్ చేసి చెప్పుకునేవాడిని నేను. నాకు దక్కనది నీకు దక్కకూడదరా వస్స కొల్ల. నీకు దక్కిన ఏ రోజున నేను అడిగారా? సరే వదిలే, అమ్మాయి చెప్తది. అమ్మా ఎవరికి ముద్దు, ఎవరికి కాకరకాయ? నరేష్ కి ముద్దు. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి ఇంద్రా పిల్లనాయలా. సరే వాడు త్యాగం చేశాడు, ఆ అమ్మాయి నీకు ముద్దిస్తానంది. ఓకే పో. ముద్దిస్తానది ఇక్కడే కదరా, ఏది అందిరా ఇస్తుందా ఏంటి అంటారు. కాదు, ఆడు కాకరకాయ ఇక్కడే తిన్నాడు, నాకు ముద్దు ఇక్కడే కావాలి కదా. నరేష్ ఆయన పక్కన ఉన్నంత వరకు నీకు ఏది జరగనివ్వరు. రసగుల్లా. అదే రసగుల్లా, గుల్ల గుల్ల వద్దు చూసుకో. నా మాటను ఇక్కడ బాగోదు. రక్తపాతాలే ఇప్పుడు ముద్దుగా రాకపోతే. ఇవ్వమ్మా ముద్దు. పాస్ చేస్తా. నువ్వు నాకెవరా, నేను పాస్ చేస్తా. నువ్వు కొరియర్ బాయ్ కాదు రే. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు. దీనికి ముద్దే పెట్టు ముద్దే పట్టి ఎట్లా అసలు? రే చెయ్యి తీసుకెళ్లి మీ నాన్న మందులో పెట్టు. సరే వాడిది అయిపోయింది. నెక్స్ట్ తాగుబోతు రమేష్ అండ్ రాఘవ్ గారు రండి. శాంతి స్వరూప్ పక్కన ఉంది కదా అమ్మాయి, మీరు రండి. నాకు ఎందుకు మీ ఇద్దరు త్యాగం చేస్తారనిపిస్తుంది. ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకోండి, ఎవరికి హగ్గు కావాలి, ఎవరు పచ్చిమిరకాయ తింటారు. రాఘవ గారు నేను పచ్చిమిరపకాయ తింటాను అంటున్నాడు అప్పుడే. ముందు మీ ఇద్దరు మాట్లాడుకొని కన్విన్స్ అవ్వండి. మిర్చి తినలేను కాబట్టి హగ్గు కోరుకున్నా. ఇది చాలా ఈజీగా సాల్వ్ అయిపోయిందబ్బా. మనోడు హగ్గమ్మ, ఆయన పచ్చిమిరపకాయ. మీరు ఫస్ట్ పచ్చిమిరపకాయ స్టార్ట్ చేయండి. రాఘవ గారు వద్దండి ప్లీజ్. నా కోసం మీరు మిర్చి తినడం నాకు నచ్చలేదు. లేదు నిన్ను తినమని ఇస్తున్నాను నేను. నేను మిర్చి తినద్దండి, నాకు అల్సర్ ఉంది. మీరిద్దరు మీకున్న రోగాలు చెప్పుకోకుండా కోరికలు చెప్పుకోండి ఏదన్నా ఉంటే. నీకోసం నేను త్యాగం చేస్తానన్న, మిరపకాయ తింటాను. ఆ అమ్మాయి ఏమంటుందంటే కావాలంటే మిరపకాయలు ఏంటంటే వాళ్ళిద్దరు ఎవరికి నేను హగ్ ఇవ్వని అంటున్నా. అయితే ఆ అమ్మాయి మిరపకాయ మళ్ళీ చూశాక నేను తినలేనండి, నేను హగ్గే ఇస్తాను. రెడీ వెళ్ళమ్మా. ఇప్పుడే ఒక తండ్రి తన కూతుర్ని ఆశీర్వదించాడు. నువ్వు వెళ్ళమ్మా, మీరు ఇది గానే ఉండి, మీకు ఇది ఉంది. ఆ అందమైన మొహం చూస్తూ తినాలి. మండుతున్నట్టుంది. థ్యాంక్ యూ రాఘవ్ గారు అండ్ థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ ఆది గారు. నెక్స్ట్ రోహిణి, ప్రవీణ్, జిత్తు. మీ ఇద్దరిలో ఎవరు రోహిణిని ఎత్తుకుంటారు? ఒకవేళ త్యాగం చేసినోడు మాత్రం కొరడా దెబ్బలు, 10 కొరడా దెబ్బలు. కొరడా దెబ్బలు తప్పితే ఇంకేం లేవన్నా? కోడిగుడ్డు అది ఉంటది కదా, తాగాలి ఆ పచ్చిది. సరే కోడిగుడ్డు. కోడిగుడ్డ సరే నువ్వు ఎత్తుకో. ఎత్తుకున్నాక తాగుతా. హలో త్యాగం చేసినప్పుడు ఫస్ట్ ఒకవేళ నువ్వు ఆ అమ్మాయిని ఎత్తరాకపోతే వాడు తాగడం కాదు, ఫస్ట్ పనిష్మెంట్ కదా. నువ్వు ఫస్ట్ ఎత్తుకో. వాడు చేసిన త్యాగానికి రిజల్ట్ చూయించుకోలేకపోయాడు కాబట్టి కొరడా దెబ్బలు, కోడిగుడ్లు 2 ఇడికే. తాగు తాగు తాగు, టైం లేదు. ఈడెవడో కుళ్ళిపోయిన కోడిగుడ్డు పెట్టిండు. కుళ్ళిపోయిన కోడిగుడ్డు వచ్చిందా? ఏది ఇంకో సూర్యోజు నన్ను కింద పడేసినందుకు నేను కొడతా. ఇప్పుడు తిన్నాడు చూడు, అది బయటికి రావాలి, అలా కొట్టు. గుడ్ ఫీల్డింగ్.
సన్నీ అన్న, పండు, అంశు రండి. ఎవరు అనుషు చేతితో గోరుముద్దలు తింటారు, లేకపోతే ఎవరు అనుషు చేతితో మిరపకాయ తింటారు? ఒరే ఒక్కసారికి నన్ను వదిలేరా ప్లీజ్. నువ్వు నన్ను వదిలే. చిన్నగా ఉన్నప్పటి నుంచి కోరిక అంచు తోటి. నీ కోరికలు ఎప్పటికి తీరవు, ఇట్రా చెప్తాను. అరే అరే ఒక్కసారి నా మాట రే. నీకు ఎంతమంది తినిపిస్తారా నాకు తెలుసు కదరా, నువ్వు ఎంతమంది తిన్నావో. రోజు ఈ చేతుని తిని తిని బోర్ కొడుతుందిరా, ఆ చేతుని తింటారు ఒక్కసారి. నాకెందుకు చివరికి మీ ఇద్దరు తినిపించుకునేలా ఉన్నారు. ఇప్పుడు మీ ఇద్దరు టర్మ్ అయిపోయింది. ఆ అమ్మాయి చెప్తుంది, అమ్మా ఎవరికి మిరపకాయ తినిపిస్తావు, ఎవరికి ఫుడ్ తినిపిస్తావు? నేను ఆల్రెడీ ఫస్టే చెప్పా, మంచి అబ్బాయిని పెట్టండి అబ్బా అని. సరే, అంత మంచి అబ్బాయి అంటే తాగుబోతు రమేష్ అన్నారా? సరే అంశు, సెట్ లో ఉన్న అబ్బాయిల్లో ఎవరికి మీరు మీ చేత్తో గోరుముద్ద తినిపిస్తారు, ఎవరికి మిర్చి తినిపిస్తారు? మిర్చి తినకి గోరుముద్దలు నరేష్. గోరుముద్దలు నరేష్ కి. రే మీ అమ్మ పిలుస్తుందిరా. ఆకలేస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. అమ్మాని పిలిచి పిలిచి గుండె పిండకురా. అన్నం అయిపోయిందిగా, సీసా పాలు పట్టమ్మా. ఒక్క ముద్ద పెట్టమ్మా. ఈ ఒక్క ముద్ద తిని, ఈ ఒక్క ముద్ద తిని. రే ఏం లేదు, ఉప్పు ఎక్కువైంది అంతే. ఆది గారు ప్రేమతో. అంత ప్రేమ నాకు. మరి ఇంత ప్రేమ చూపిస్తే ఎలా? చెప్తారు కదా ఎప్పుడు రష్మితోనే గేమ్ ప్లే చేయాలి, రష్మి కోసం తినలేరా ఏంటి? నా సంగతి తెలుసు కదా, ఆ రైస్ తింటూ తింటూ ఇంకంతా కొరికేసుకుంటే. సరే సరే రండి. మాట్లాడమను, ఇప్పుడు మాట్లాడమను. మీరు చేస్తే నీతి, మేము చేస్తే పూత. సో ఇంద్రజ గారు, మీకు ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? నాకు ఈ సెగ్మెంట్ అయితే కొంచెం అటు 50-50 గానే అనిపించింది. కానీ ఎప్పుడైతే మనం ఆడవాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఇచ్చి వాళ్ళిద్దరిలో కాంప్రమైజ్ అవ్వకపోతే నీ చాయిస్ కూడా చెప్పు అని చెప్పామో అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. ఇప్పుడు చివరిగా ఈ ప్రేమ పోరాటంలో ఆయన ఉప్పు తిని మింగడంలో కొంచెం సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. నాకు ఇంకా ఉంది ప్రేమ చూపించాలని. అవును రష్మి, మాకు కూడా చూడాలని ఉంది. కొంచెం కొంచెం కొరకవే అయ్యా అయ్యా. జాతర అన్నాక లవర్స్ కూడా ఉంటారు. ఎవరైనా ఇద్దరు మంచి పేరు చేత డాన్స్ చేయించొచ్చు కదా. అయితే జాతరకి వచ్చిన ఒక మంచి కపుల్ చేత డాన్స్ పెట్టించుదాం, ఓకేనా? లెట్స్ వెల్కమ్ పండు అండ్ అంశు. Ladies and gentlemen, we just have landed at Ninoy Aquino International Airport. కట్టుకొనేనా పెదవిపైనే పవళించేనా పట్టుకువా పుట్టతేనా నీ నడుం సగం తాకనివ్వమ హైర హైర హైరప్పా హైర హైర హైరప్పా పెంచికెజ్జి తాజ్ మహల్ నాకా ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకా కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం కడలిపై ఎర్రటి తివాజీ పరచి ఐరోపాలో కొలువుందాం మన ప్రేమనే కవి పాడగా చెల్లికి వైరనుకు సమాధిని చెడగొడదాం పిచ్చితో కాలై తిరగకు
వైరగాలికి వయసాయే నేల తల్లికి వయసాయే కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు 50 kg తాజ్ మహల్ నాకా లైట్ తెచ్చిన నందవనం నాకా హైరా 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 ఓహో అంశు అండ్ పండు ఎవర్ గ్రీన్ ఎవర్ ఫేవరెట్ సాంగ్ మీద పర్ఫార్మ్ చేశారు. చంద్రజ గారు పర్ఫార్మెన్స్ గురించి వీళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి మీ అభిప్రాయం? పండు యువర్ అ చామర్. థ్యాంక్ యూ మ్యామ్. జస్ట్ రాక్ మ్యాన్. పర్ఫార్మ్ చేసినప్పుడు చాలా మంది దే ఫోకస్ ఆన్ ద స్టెప్స్. యూ డూ ఇట్ వెరీ గ్రేస్ఫుల్లీ అండ్ యూ లుకింగ్ టూ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ అంశు మా పండుతో మరి అట్లా ఉంటది. హూస్ ద కొరియోగ్రాఫర్? మోహన్ మాస్టర్. డెబ్యూ కొరియోగ్రాఫర్ ఫస్ట్ టైం. ఇంకా డీటెయిల్ లో మాస్టరే మాట్లాడితే బాగుంటది. నేను ఆల్రెడీ కుమార్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేశాను మ్యామ్. కుమార్ మాస్టరే వచ్చుంటే లైక్ హ్యాపీగా ఉండేది మ్యామ్. మా మాస్టర్ ముందర ఓన్లీ మీ పర్ఫార్మెన్స్ ఇద్దరికి హ్యాపీగా ఉండేది. బాగా కోఆపరేట్ చేశారు. అంటే ఏంట్రా అమ్మాయి కూడా కోఆపరేట్ చేయాలని నువ్వు? మేడం వచ్చినాకనే అన్న చాలా బాగా కోఆపరేట్ చేశారు. మీరు మోహన్ నుంచి మోహన్ మాస్టర్ అయ్యారు. ఎం స్క్వేర్. సో ఎలా అనిపిస్తుంది మాస్టర్ అవడం? శ్రీదేవి ఇక రెగ్యులర్ నువ్వు. థ్యాంక్స్ అన్న ఆ మాట చెప్పినందుకు. ఆ మాట కోసమే ఎదురు చూస్తా ఉన్నాను మీ దగ్గర నో నుంచి. ప్రాబ్లం. ఒకసారి ఇక్కడ చేశారంటే ఇంకా ఆల్మోస్ట్ వస్తానే ఉంటారు. యాక్చువల్గా నేను ఈ స్టేజ్ కి పర్ఫార్మెన్స్ చేయడానికి ఇద్దరు కారణం మ్యామ్. లైక్ మా అన్న ఇంకా నా ఫ్రెండ్ మ్యామ్. లైక్ వాళ్ళకి ఒక్కసారి స్టేజ్ మీదకి పిలవాలనుకుంటున్నాను. మీతో పాటు మీతో ఒక జూనియర్ గా ట్రావెల్ చేసిన మోహన్ మీ అండర్ గా వర్క్ చేస్తూ ఈ రోజు కొరియోగ్రాఫర్ స్థాయికి రావడం, మిమ్మల్ని కొరియోగ్రఫీ చేయడం ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఎవరికైనా అది డ్రీమ్ అంటే ఇలాంటి స్టేజ్ దొరకడం చాలా కష్టం. మోహన్ కి దక్కింది అండ్ దాన్ని బాగా యూటిలైజ్ చేసుకొని కోరుకుంటున్నాను అంతే, అంతమించి ఇంకేం లేదు. ఇంద్రజ మ్యామ్. డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అంటారు. మిమ్మల్ని చూసే వాళ్ళు ఎవరైనా సరే ఈ సాంగ్ మీరు కొరియోగ్రాఫ్ చేసి ఉంటారని అనుకోరు. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు నేను కూడా ఏదో ఎవరో కుర్రోడు వచ్చి కూర్చొని ఉన్నాడని అనుకున్నాను. కానీ సాంగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ ఇంకా ముందు ముందు కూడా మీరు చాలా చాలా మంచి ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. Alright, once again thank you so much to the entire team, Pandu, Anshu and Mohan Master. Congratulations and all the best. ఆది గారు మా ఊర్లో జరుగుతున్న జాతర కోసం ఈ పిల్లో ఫైట్ అరేంజ్ చేయించాము. ఏం చేస్తారు ఇప్పుడు? బేసిక్లీ ఈ బల్ల కనిపిస్తుంది కదా, దీని మీద ఎక్కి చిన్నప్పుడు ఇంట్లో దిండితో ఫైట్ చేసుకునే వాళ్ళు కదా. అవును. ఆ సేమ్ ఫైట్ ఇద్దరు దీని మీద కూర్చొని చేయాలి. ఎవరు ఫస్ట్ బ్యాలెన్స్ లూజ్ అయిపోతారో లేకపోతే కింద పడిపోతారో వాళ్ళు ఓడిపోయినట్టు. ఎవరు కింద పడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు అంతే. కానీ చేతులతో నెట్టకూడదు, అలానే దీని సపోర్ట్ తీసుకోకూడదు, ఒకరు కొట్టుకోవాలి అంతే. ఈ గేమ్ పేరేంటి? గేమ్ పేరు దిండి కొట్టు నీ మొహం ఒట్టు, నీ మొహం ఒట్టు. పిల్లో ఫైట్ కాబట్టి ఫస్ట్ పిల్లల చేత ఆడిద్దాం. మన దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారు, రియాజ్ గాడు నరేష్ గాడు. అరే ముందే చెప్తున్నా రండి. ఈ గేమ్ మిగతా అందరికి ఎవరు గెలిస్తే ఈ గేమ్ లో ఎవరు గ్రేట్ అని, కానీ మీ ఇద్దరికి గేమ్ లో ఎవరు గ్రేట్, కంటెంట్ పరంగా ఎవరు గ్రేట్ అన్ని తెలుస్తాయి. ఎవరు కింద పడితే వాడు ఓడిపోయినట్టు. ఓకేనా? మీది మీ ఇద్దరికి మాత్రమే. వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయొద్దు. ఫస్ట్ వీళ్ళు ఎక్కాలి. వాళ్ళు ఎక్కుతారా? మాట్లాడితే పెళ్లి కావాలంటావు కదా నరేష్ గా. ఎక్కు. కమాన్ నరేష్. రే చూసాడు ముందొచ్చాడు, అందుకే పెళ్లి చేసుకున్నాడు. సరే మీ దిండులో ఆట స్టార్ట్ చేయండి. ఎవడు కింద పడితే వాడు ఓడిపోయినట్టు. ఓకేనా? నువ్వు బోడుపుల్ల ఇల్లు గుర్తు తెచ్చుకో. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. 3, 2, 1 గో. తప్పిది తప్పు. ఎక్కడ నిన్ను పడేసి శ్రీదేవి కంటిన్యూ చేస్తాడేమో అని. నువ్వేమో వీడు రెగ్యులర్ గా చేస్తున్నాడు అన్న కోపంతో నువ్వు. మీ ఇద్దరు నాకు అర్థమైందిరా. 3,
3, 2, 1 గో. ఫస్ట్ ఎవరు పడతారో వాళ్ళే లూజర్స్. అరే చేయి పట్టుకోవద్దు. నరేష్ గాడు వాడి మీద ఎంత కోపం ఉందరా నేను చెప్తా. ఏం లేదండి, మొన్న నరేష్ గాడు అమెరికా వెళ్ళి 2 ఎపిసోడ్లు మిస్ అయ్యాడు. ఆ 2 ఎపిసోడ్లు రియాజ్ గాడు చేశాడు. అదే ఈ కోపం. హలో, మీరిద్దరు ఎవరైనా చేతులు వాడితే కాలు తప్ప వేరేం సపోర్ట్ తీసుకోకూడదు. నరేష్ నీకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను, ఒకవేళ ఇంకోసారి చేయి వాడితే డిస్క్వాలిఫై. ఒకవేళ దెబ్బలు తట్టుకోలేకపోతే కింద పడే ఓడిపోవచ్చు, అది ప్రాబ్లం లేదు. ఓకే రెడీ? 3, 2, 1 గో. దిగు. పిల్లలు స్కూల్కి వెళ్లకుండా తాగుబోతు రమేష్ అన్న భాస్కర్ వీళ్ళిద్దరు రావాలి నాకు. అన్నా ముందుకురా. ఏంటి మీరిద్దరు కొయ్యాట అనుకున్నారా ఏంటి? మధ్యలోకి వచ్చి కొట్టుకోవాలి ఇద్దరు. అన్నా మీ ఇద్దరు గేమ్ ఎలా ఉండాలంటే, నువ్వు కొడితే అతనికి ఫేస్బుక్ లో అకౌంట్ ఉండకూడదు. ఒకవేళ నువ్వు కొడితే ఈయనకు బయట అకౌంట్ ఉండకూడదు. రమేష్ గారు గాల్లో ఏలాడుతుంటే ఎలా అనిపిస్తుంది? ఇంత రిస్క్ అవసరం అనిపిస్తుంది. ఓకే 3, 2, 1 గో. కమ్ ఆన్ అన్నా, ఇది గేము. కొట్రా. అలా కొట్టాయంటయ్యా బాబు. క్షమించాను. నువ్వు కాళ్ళతో బంధించి కూడా నువ్వు అలా ఎలా పడ్డావు? రాఘవ గారు వస్తారు ఇప్పుడు. భాస్కర్ అక్కడే ఉంటాడు. రాఘవ గారు రండి. టాలెంట్ తప్పిందిరా, ఇంకా జరిసేపు ఉందాం అనుకుంటా. అదేంటండి బాబు ఇలా తిరిగి పడ్డారు? అంతవరకు ఒక ఎపిసోడ్ కూడా మిస్ అవ్వలేదంటగా జబర్దస్త్. ఇప్పుడు మిస్ అవుతారు. రండి. రాఘవ గారు కాళ్ళు లాక్ చేయండి. ఆయనకి లాక్ చేయాలని ఉంది, అంత దూరం రావు. ఇదిగో మనోడు ఆట మామూలుగా లేదు. రమేష్ అన్న ఇలా తిరిగి వచ్చాడు ఎడకి. నాకెందుకో మీరు ఇలా తిరిగి మళ్ళీ ఎక్కిట్ వస్తారనిపిస్తుంది. ఓకే 3, 2, 1 గో. కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మేటరు కోటరుకొచ్చింది, పరువును వీధికి తెచ్చింది. కాదు మా చూడు, రెండోసారి ఎంత ఫాస్ట్ గా వెళ్ళాడు అంత కిందకి అంత ఫాస్ట్ గా వచ్చేసి. భాస్కర్ గారిని ఓడించగల ఏకైక మగాడు మన ఆది గారే. ఆది గారు చాలా మంచి ట్రిక్స్ చెప్తాను మీకు. ఇందాక రమేష్ చెప్పాను పడిపోయాడు, తర్వాత నేను చేసే పడిపోయాను. మీ ట్రిక్స్ మరీ దారుణంగా ఉన్నాయి. ఇగో నేను ఒకటి చెప్తున్నా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆడు కొట్టకుండా చూసుకో చాలు. రెడీ 3, 2, 1 గో.
అరే నేను చెప్పేది నువ్వు ఇలా మాట్లాడటం ఎక్కినంత సేపు కూడా లేవు నువ్వు ఆడిని పడేసానా లేదా అది మనకు కావాల్సింది. ఏంది పడేసావు నువ్వు పడిపోతు నన్ను లాగ మేము బాగినాడు వీళ్ళిద్దరు ఒకళ్ళు ఒకళ్ళు కూర్చొని కొట్టుకున్నారు అదేండి మరి ఎక్కారు చూడండి అంతకంటే తొందరగా పట్టదండి ఇల్లు మాది డ్రా అయిందబ్బా. హలో ఏంటి డ్రా అంటున్నారు? మీరు కొడితే ఆయన కింద పడాలి అంతేగాని మీరు పడుతూ పెడితే ఆయన లాక్కొని కిందకి వచ్చారు. మేడం నేను పడ్డానికి కూడా భయపడలే. చెడ్డి ఎక్కడ ఊడిపోతాను భయం వేసింది. సరే లాస్ట్ అండ్ ఫైనల్ పండు అండ్ అజర్ రమ్మా ఫాస్ట్ గా. రెడీయా హజర్ అండ్ పండు? ఓకే నువ్వు అసలు గట్టిగా కొడితే వాడు కిందకి వెళ్ళిపోతాడు. పండు మంచి డాన్సర్, మంచి ఫిట్నెస్ ఉంది ఆడికి. చూడు ఇప్పుడు వాడి ఫిట్నెస్. సరే 3, 2, 1 గో. ఒకే ఒక డైలాగ్ గుర్తు చేసుకుందాం. పండు మంచి డాన్సర్, మంచి ఫిట్నెస్. ఇదే పండు చిత్తు చిత్తు కరెక్ట్ చిత్తు. మీరు జిత్తు గురించి చాలా తక్కువ అంచనా వేశారు. ఇప్పుడు చూడండి జిత్తు నువ్వు గనక గెలిస్తే రష్మి రెమ్యూనరేషన్ నుంచి 2000 నీకు పెంచుతా. రెడీ 3, 2, 1 గో. శైలజ గారు ఎలా అనిపించింది ఈ ఫిట్నెస్ గేమ్? అయినా చాలా సరదాగా స్పోర్టివ్ గా తీసుకొని అందరూ పార్టిసిపేట్ చేశారు. వెరీ నైస్ అండి. ఒకవేళ ఈ గేమ్ కు ప్రైజ్ మనీ ఉంటే అది వాళ్ళిద్దరికి ఇవ్వండి, ఎందుకంటే చాలా పార్ట్లు డిస్టర్బ్ అయినాయి వాళ్ళు. వాళ్ళకి నిజంగా స్పెషల్ అప్రిసియేషన్ అయితే ఇవ్వాలి రమేష్ గారికి, రాఘవ గారికి, బికాస్ డెఫినెట్లీ దే హావ్ డన్ దేర్ లెవెల్ బెస్ట్. Once again thank you so much to everyone. చాలా బాగా స్పోర్టివ్ గా చాలా ఫిట్నెస్ తో ఆడారు. ఒకవేళ ఆడకపోతే మీ ఫిట్నెస్ పెంచుకోండి. Thank you so much. Thank you guys. Thank you. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక మంచి ఊర్లో మంచి జాతర చేయడానికి వచ్చింది. ఆల్రెడీ లేడీస్ అటు బాయ్స్ ఇటు కూర్చుంటే నీకు అర్థం కాలేదా? ఏంటి అర్థం అవ్వాలి నాకు? ఒక పోటీ ఉండాలి జాతర అంటే. అబ్బాయిలు అండ్ అమ్మాయిల మధ్య పోటీ ఉండాలి జాతర ఉంటే. ఓకే ఎలాంటి పోటీ? జనరల్ గా పాట ప్లే అయ్యిద్ది, అక్కడక్కడ ఆ పాట మ్యూట్ అవుతూ ఉంటది. ఆ మ్యూట్ అయిన పదాలు మనం కనిపెట్టాలి. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా ఫిల్ ఇన్ ది సాంగ్స్. అలా ఎవరైతే ఎక్కువ సార్లు కనిపెడతారో వాళ్ళు విన్నర్స్. బట్ ఎవరు ఫస్ట్ చెప్తారని ఎలా తెలుస్తుంది? మీకు వేస్తారు, మీరు కనిపెట్టలేకపోతే మేము కనిపెట్టేస్తాం. సరే ఇప్పుడు మేము లేడీస్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి లేడీస్ ఫస్ట్. ఓకేనా? నేను కూడా అటు వచ్చేస్తున్నా. కమ్ మీ సాంగ్ వినండి. ఓకే రెడీ మ్యూజిక్. లేవడం తుల్లి 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 పేయడం ఇవ్వడం ఇద్దరికి ఇష్టమైతే ఎవడొస్తాడండి అడ్డం. ఏదో పదం అన్నారు, పాట మొత్తం లేపేశారు. మీకు పాట అర్థమైంది కదా, ఆ 2 లిరిక్స్ పాడండి. దులి 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 పేయడం, తర్వాత చల 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 రేగడం. వద్దు లేవడం దగ్గర నువ్వు దమ్ముంటే లేచి పాడు అంతే. ఒకసారి ప్లే చేయండి పాట. లేవడం తుల్లి 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 పేయడం ఇవ్వడం. ఇంకా ఆపే
రెడీ స్టార్ట్. గర్ల్స్ మీకు కాన్ఫిడెంట్ గా ఈ పాట తెలుసుంటే ఎవరో ఒకరు నుంచోని మైక్ లో పాడండి. 10 seconds. 10 9. ఓకే ఓకే పాడేస్తున్నా. రెడీ. లే 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 లేవడం చల 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 రే. ఇంకా కూర్చో అయిపోయింది. లే లేవడం కు 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 కూర్చోవడం పడుకోవడం పాడే మీద అయిపోయిందిరా. ఇప్పుడు నేను లే 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 లేవడం దు 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 దువ్వేయడం దుల్లి 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 పేయడం జల్ల 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 జల్లకివ్వడం అరే లేవడం దువ్వేయడం దువ్వేయడం ఇవ్వడం లేవడం దువ్వేయడం దుల్లి 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 పేయడం జల్ల 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 జల్లకివ్వడం లేవడం దువ్వేయడం దులిపేయడం జల్లకివ్వడం ఇద్దరికి ఇష్టమైతే ఎవడొస్తాడండి అడ్డం డమ్మారడం మాడం 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 డమ్మారడం మాడం 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 మాడం. వాళ్ళ తప్పు పాడారు. కరెక్ట్ గా పాడాం. రెండో లైన్ మొత్తం తప్పు పాడారు మీరు. అడుగు మేడం అడుగు ఆవిడ ఉన్నారుగా. ఇంద్రజ గారు పాయింట్ ఎవరికి? ఆదిగారు టీం. మరి అంత రెచ్చిపోకండి, ఆగండి. ఓకే బాయ్స్ టర్న్ మ్యూజిక్. పువ్వులో లేనిది నీ నది నువ్వు ఇప్పుడన్నది నీ పాడండి. ఫిల్ ఇన్ ద సాంగ్. కాదు వాళ్ళకి అంత ఈజీగా ఇస్తే ఎట్లా మరి? ఈజీ ఏం లేదు. సోదిలాగా ఎంత ఈజీగా ఎలా తీసుకుంటారు మీరు? ఒక్క నిమిషం. పువ్వులో లేనిది వచ్చాడ్రా మా రామపాను. పువ్వులో లేనిది కరెక్ట్ గా పాడకపోతే ఆది డిసైడ్ చేసుకోండి. జిత్తు పాడుతున్నాడు, ఒకటేసారి కరెక్ట్ గా పాడాలి, లేదంటే మేము పాడేస్తాం. మాకు మనస్ఫూర్తిగా అన్న ఈ పాట నాకు పూర్తిగా వచ్చు, మీరెవ్వరూ ఇన్వాల్వ్ అవ్వకండి, నేను పాడతానన్నాడు. ఓకే తప్పు పాడితే పాయింట్ మాకే. నమ్ముతున్నారా? నేను వాడిని నమ్ముతున్నా. ఓకే కానీ తప్పు పాడితే మళ్ళీ ఆర్గ్యూ చేయకూడదు. అసలు ఆర్గ్యూ చేసేదాకా రానివ్వడు. ఎందుకంటే వాడు ఎప్పుడు రూమ్ కి వచ్చినా ఈ పాటే హమ్ చేస్తుంటాడు. నాకు తెలుసు. నువ్వు పాడరా. రెడీ మేడం. పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది, నువ్వు ఇప్పుడు అన్నది నేనెప్పుడు విననిది, వెన్నెలే దాటిపోయా. ఓకే ఇప్పుడు గర్ల్స్ టీమ్ కి సాంగ్ ప్లీజ్. నువ్వంటే నాకు నేనంటే నీకు నీకు నాకు ప్రేమంటే ఏంటి చల్లగా మెల్లగా వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది. హలో రండి, ఇది చాలా ఈజీ. వర్డ్స్ అనుకొని ఒకసారి పాడేస్తాం. 3 2 1 స్టార్ట్. నువ్వంటే నాకు ప్రాణం. తప్పింది. హలో వాళ్ళు అనుకుంటున్నారు, నేను ఇంకా 3 2 1 చెప్పలేదు. వాళ్ళు అనుకోవట్లా, ఆవిడతో అనుకుంటున్నారు. కాదు మేము పాడతాం, ఆగండి. గర్ల్స్ రెడీయా? రెడీ 3 2 1 సింగ్. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం, నీకు నాకు ప్రేమ, ప్రేమంటే ఏంటి చల్లగా గెల్లుకున్నది, మెల్లగా గెల్లుకున్నది. నువ్వంటే నాకు ధైర్యం, నేనంటే నీకు సర్వం. బాయ్స్ 1 పాయింట్, గర్ల్స్ 2 పాయింట్. వెళ్ళనే వెళ్ళనంటది విడిపోనంటుంది. బాయ్స్ రెడీ? ఏంటి రష్మి? ఒక్క నిమిషం. ఆది నీకోసమే. రెడీయా? 2 3 లెట్స్. ఒక్క నిమిషం ఇంకొకసారి రా. మ్యూజిక్. కొట్లో ఉంది గట్టెగా నోట్లో పెడితే మెత్తగా అమ్మని అడిగితే అల్లుడింటికి పోపోంది. ఎక్కడ పడతావో నీకు పెడతా దయ చూడమంటా.
రెడీ రెడీ 3 2 1 గో. అరే ఎవడకొచ్చు ఇది అడగడానిక అంత ధీమా మీకు? అజరగాడికి పాట అంతా వచ్చు, ఎందుకంటే వాడు చాలా సార్లు మా రూమ్ లో హమ్ చేశాడు ఈ పాట. 3 2 1 గో. గుట్లో ఉంది బెల్లం మొక్క గుట్టు గుట్టుగా, నోట్లో పెడితే నానుతుంది మెత్త మెత్తగా. వెనక ఎవరు ఆ ఫోన్ చూసుకొని చెప్పేది? జిత్తు జిత్తు సూపర్ మేడం, ఆ ఫోన్ చూడండి. ఒక్క నిమిషం ఒకే కావాలంటే మేము పాడతాం. ఓకే, టీమ్ డిస్క్వాలిఫైడ్. అజర్ గారు పాట పాడేటప్పుడు జిత్తు వెనకాల నుంచి ఫోన్ తీసి లిరిక్స్ చెప్పారు కాబట్టి అందులో తప్పేమిటి? వాళ్ళు బ్రెయిన్ వాడారు, మేము ఫోన్ వాడాము తప్ప. చీటింగ్. బాయ్స్ 1 పాయింట్, గర్ల్స్ 3 పాయింట్. ఒక్క నిమిషం మీరు ఏమైనా అనుకోండి, మేము ఫస్ట్ పాట కూడా ఫోన్ లోనే చూసి పాడాము. సరే, ప్రస్తుతానికి స్కోర్స్ వచ్చి బాయ్స్ 1 పాయింట్, గర్ల్స్ 3 పాయింట్స్. అయితే ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్ జెన్యూన్ గా పాడదాం, వాళ్ళలాగా చీటింగ్ లేకుండా. మేము జస్ట్ ఫోన్ లో చీటింగ్, జడ్జి గారు డైరెక్ట్ గా ఆవిడే ఇచ్చింది ధైర్యం అని. హలో హలో మాట్లాడండి, ఏంటి విశేషాలు? గర్ల్స్ టీమ్ అన్నారు, మరి నేను గర్ల్ కాదా? మా ఇది ఏదో జరిగింది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఎవరు చెప్తే వాళ్ళు గెలిచినట్టు. అదంతా ఏం లేదు, గర్ల్స్ ఆల్రెడీ లీడింగ్. అయితే ఈ లాస్ట్ రౌండ్ లో మ్యామ్ 2 సాంగ్స్ ఉంటాయి. ఫస్ట్ సాంగ్ వచ్చి గర్ల్స్ వైపు, వారు కరెక్ట్ గా చెప్తే 4 పాయింట్స్. ఒకవేళ వాళ్ళు తప్పు చెప్తే బాయ్స్ వైపు 1 పాయింట్ వెళ్ళి అది 2 పాయింట్స్ అవుతుంది. మళ్ళీ ఈ లాస్ట్ రౌండ్ లో ఉన్న సెకండ్ సాంగ్ మళ్ళీ బాయ్స్ వైపు వెళ్తుంది. అండ్ ఆ సాంగ్ ఒకవేళ వాళ్ళు కరెక్ట్ గా గెస్ చేస్తే టై అవుతుంది. మరి గర్ల్స్ యువర్ టర్న్. టెన్నిస్ బంతుల పాప నీ అది అతిలి తోటల కాప నీ గుత్తుల నువ్వెత్తి చూపే కారుకి గ్లూకోజు నువ్వెత్తి చూపే కొరకారుకి గ్లూకోజు నువ్వెంబిడన్ను లేడేనా అంబరు పెట్టకేడి గర్ల్స్ రెడీ 3 2 1 గో. ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతులకింతటి ఊప, ఓ టెన్నిస్ బంతుల పాప నీ బంతులకింతటి ఊప, నువ్వు అత్తిలి తోటలి కాప, నువ్వు ఆపే పాప, నువ్వెత్తి చూపే ప్రైజు కుర్రకారుకి దో పోజు, నువ్వెత్తి చూపే ప్రైజు కుర్రకారుకి దో పోజు, నే అంబరపేట కేడి. పోయింది. సో గర్ల్స్ సారీ, లిరిక్స్ సరిగ్గా లేవు కాబట్టి 1 పాయింట్ బాయ్స్ వైపు. బాయ్స్ యు ఆర్ ఎట్ 2 పాయింట్స్. ఆల్రైట్, సో ఈ లాస్ట్ రౌండ్ లో ఉన్న లాస్ట్ పాట బాయ్స్ మీ వైపు, మీరు సరిగ్గా పాడితే టై, లేకపోతే గర్ల్స్ వైపు 1 పాయింట్. హ్యాండ్స్ అప్ అందరూ. మ్యూజిక్. మల్లె తోట పూయిస్తా ఈ పూట, నీ నా చెరుకు తోట పండిస్తా ఓ చోట, మడత పడితే నే చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. సరే, ఇప్పుడు ఈ పాట ఎవరు పాడబోతున్నారు? ఈ పాట అజరగాడు సింగుతాడు, మధ్యలోకి జుత్తు వస్తే 3 2 1 స్టార్ట్. నీ కొప్పులో నా మల్లె తోట పూయిస్తా ఈ పూట, నీ పెదవిలో నా చెరుకు. ఒక్క నిమిషం పాడతాడు, మనం గెలుస్తాం కానీరా, ఇంకెప్పుడు నువ్వు పాటలు అయితే పాడగరా. గో 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 గో. నీ పెదవిలో నా చెరుకు తోట పండిస్తా ఈ పూట, నీ నడుము మడత పడితే నే చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టిస్తా. ఒక నిమిషం పెట్టేస్తే తర్వాత గ్యాప్ ఇచ్చు, అది పాడు. నా చిమ్మలన్నీ తీర్చారో బాబయ్యో కత్తి లాంటి నీ ఒక నిమిషం, పెదవిలో చెరుకు తోట పండిస్తే తర్వాత ఏంటి? వాళ్ళ ఇష్టం, చెరుకు వండిస్తారు పత్తి వండిస్తారు, మీకెందుకు?
భయ్యా మేము సాంగ్ అయితే అయిపోయింది. ఈ పూట కాదు, రాంగ్ అది. ఒక్క నిమిషం, ఆల్ సైలెన్స్. మేడం జెన్యూన్ గా పాడారా లేదా? సాంగ్ పెట్టండి పూర్తిగా. నీ కుప్పులో ఉన్న మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట, నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట, నీ నడుము మడత పడితే నే చెమట చుక్కనైతే ఆ మడతల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. రాంగ్ 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 రాంగ్. సెకండ్ లైన్ లో ఒక వర్డ్ తప్పుగా పాడారు. నీ పెదవిలో నా చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట, నాట్ పూట. అరే రెండోది పూట. నీ బొందరా మూట, నీ బొందరా మూట. ఈ మహిళా సమాజంలో మనం బతకలేమయ్యా. మీరు చెప్పండి. లేదండి, సెకండ్ లైన్ లో ఆయన తప్పుగా పాడారు. మేము ఇప్పుడు లైన్ లో వెళ్ళిపోవా? నిజంగా తప్పుగా పాడారండి. ఆయన ఈ పూట అన్నారు, అక్కడ చోట అని ఉందండి. సెకండ్ లైన్ ఈ పూటనండి, ఒకసారి పెట్టాయా బాబు. నీ పెదవిలో ఉన్న చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ చోట, నీ నడుము మడత పడితే నే చెమట చుక్కనైతే. సో మొత్తానికి ఆ ఒక్క వర్డ్ ఇటువైపు సెకండ్ లైన్ తప్పు జరిగింది కాబట్టి గర్ల్స్ విన్నర్. ఇంద్రజ గారు, ఫిల్ ఇన్ ద సాంగ్ ఎలా అనిపించింది? ఈ ఎపిసోడ్ లోనే ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఇది. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రం ఈ ఊర్లో జరుగుతున్న జాతరలో ఒక సూపర్ డూపర్ హిట్ ఈవెంట్ ఇచ్చిందని మేము అనుకుంటున్నాము. మరి ఊరు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి మా ప్రోగ్రామ్ ఎంత వరకు నచ్చింది, ఇవన్నీ కనుక్కోవాలంటే ఇంద్రజ గారు మీ స్టేజ్ పైకి రావాలి. అలాగే మీరందరూ కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ మాతో స్టేజ్ పైన జాయిన్ అవ్వాలి. ఇంద్రజ గారు, జాతరలో జరగాల్సినవి అన్ని చేసాము, చాలా బాగా ఎంటర్టైన్ చేసాము. అవన్నీ పక్కన పెట్టండి, మనకి ఇవ్వాలని చెప్పిన డబ్బులు ఎక్కడా? మీకు డబ్బులు ఇస్తామమ్మా, జాతర అంతా బాగా జరిగింది కదా, మీరందరూ వెళ్ళి ఆ గుడి పనులు చూడండి. అందరిని ఇలా పంపిస్తున్నారంటే నాకెందుకో డౌట్ పడుతుంది. మీరు ఇన్ని పట్టుకోవాలి మేడం. మీకు పేమెంటే కదా కావాలి. చేస్తారా? పోస్ట్ బాక్స్ నుంచి తీసుకొస్తున్నారు. మీకు పేమెంట్ కావాలి అంతే కదా. మనం ఈ డబ్బాని అటుపక్క జరపమన్నప్పుడు అందుకే జరపలేదు. కబుర్లొద్దు, పట్టుకోండి మీ పేమెంట్. అది ఎక్స్ట్రా ట్యాంకర్ కి ట్రిప్. రష్మి ఎక్కడ మళ్ళీ ఇచ్చేస్తారు, నేను జాగ్రత్త పెట్టుకుంటా. అమ్మయ్య రే మొత్తం 10 కోట్లు. ఓకే, వాళ్ళిద్దరు పేమెంట్ 10,000 పోయింది. ఇక్కడ బ్యాగ్ పెట్టాను రాత్రి, కనపడడం లేదు. రాత్రి నన్ను బ్యాగ్ చూసారా? అయితే ఏంటి ఇప్పుడు? అందులో డమ్మీ నోట్లు పెట్టాను షూటింగ్ కోసం. పట్టకెళ్ళిపోతే డైరెక్టర్ గారు కొడతారు నన్ను. నా బ్యాగ్ లో ఉంది డమ్మీ నోట్ల? అవును, షూటింగ్ కోసం పెట్టానన్నా. ఏంటన్నా ఎందుకు నవ్వుతున్నావు? ఈ డమ్మీ నోట్లు అయినందుకు బాధలేదు కానీ రా, ఆ నోట్లో వాళ్ళకి పేమెంట్ ఇచ్చాను చూడు, అదే ఆనందంగా ఉందా నాకు. ఇంద్రజ గారు, ఫైనల్ గా ఒక ఈవెంట్ కి కరెక్ట్ గా పేమెంట్ వచ్చింది కాబట్టి నేను మాత్రం ఫుల్ హ్యాపీ. నా సండే సూపర్ డూపర్ గా అయ్యింది. అయితే అది మీరే పెట్టుకోండి. నోట్లు చూస్తే కనపడ్డా లేదా? అన్ని డమ్మీ నోట్లు. ఇది చెప్దామని మీ వెంట వచ్చాను. వాళ్ళు మనల్ని అమర్చారు, మళ్ళీ మనం ఎంటీ హ్యాండ్స్ తోనే వెళ్ళాలి. పోన్లేండి, వాళ్ళని ఎంటర్టైన్ చేసాం కదా. ఆ నోట్లు అమ్ముతే 150 వస్తాయి, 150 వస్తాయి. జాతర అయితే బాగా జరిగింది అండ్ ఐ హోప్ మీ సండే కూడా బాగా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే.